ఇప్పుడు ఉత్తమ రైతులకి ఉగాది పురస్కారాల కార్యక్రమం నడుస్తుంది మన ప్రీతమ నేత నెట్టే రఘురామ్ గారి ద్వారా. ఇప్పుడు మొదటిగా దేవేందర్ రెడ్డి గారు అనంతపురం జిల్లా నుంచి, తర్వాత డాక్టర్ చెల్లా నాగేశ్వరరావు గారు అందరూ పిలిచిన వాళ్ళందరూ వరుసన రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే జనార్దన్ రెడ్డి కేశవభద్రం గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. శశికళ గారు ఇప్పుడు ముఖ్య అతిథులు నెట్టే రఘురామ్ గారు, రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారు, తర్వాత చైర్మన్ దేవదత్త గారు చేతుల మీదుగా మా రైతుల్ని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. కొంచెం స్పీడ్గా కానివ్వాలి కార్యక్రమాన్ని. నెక్స్ట్ డాక్టర్ చెల్లా నాగేశ్వరరావు గారు. నెక్స్ట్ శ్రీమతి శశికళ గారు. అదే దామోదర్ రెడ్డి గారు, ఆకుతోట రామారావు గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతు సేవ సంఘం అధ్యక్షులు తిరుపతిరావు గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత నల్గొండ జిల్లా నుంచి రామిరెడ్డి గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. రామారావు గారు, రామిరెడ్డి గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత డాక్టర్ వి వెంకటరెడ్డి గారు, తర్వాత వెంకటకృష్ణారెడ్డి గారు నవయుగ తిరుపతి, చందుల్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. మీ అందరికీ చందుల్ కుమార్ రెడ్డి గారి గురించి ఒక నిమిషం నాగరాజు గారు పరిచయం చేస్తారు. మనందరికీ ఇప్పుడు మన చందుల్ కుమార్ రెడ్డి గారు సన్మానం చేస్తున్నాం. ఇప్పుడు మీరు తినే వంట మీ ఇంట్లో మార్పు రావాలని కోరుతున్నాం. ఇప్పుడు మీరు వంట తినండి. చందుల్ కుమార్ రెడ్డి గారు అన్ని వరి బియ్యంతో చేశారు. సార్ వాళ్ళు కూడా అందరూ తినాలని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. వాసుదేవరెడ్డి గారు, శ్రీనివాసులు గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, అమర్ అక్బర్ గారు, రమణారెడ్డి గారు కడప, అందరు అలీగా రావాల్సిందిగా కోరుచున్నాం. అమర్ అక్బర్ గారు వచ్చారా? రమణారెడ్డి గారు, వెంకటేష్ అనంతపురం, సుబ్బారావు గారు, కుర్మయ్య గారు కూడా, అలాగే శ్రీమతి మల్లేశ్వరి గారు, శంకరయ్య గారు,
బసవరాజు గారు, మీరందరూ, ఎందుకంటే టైం ఎక్కువైంది. మీకు ఇచ్చిన షీల్డ్ మీద పక్కన ఒక బాబు పేర్లు రాస్తున్నారు, మంచిగా నీట్గా రాయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. బసవరాజు గారు, నర్సారెడ్డి గారు, శ్రీనివాసులరెడ్డి గారు, రామచంద్రరెడ్డి గారు, గోపీనాథ్ రెడ్డి గారు, వాసు గారు, నాగేంద్ర గారు, రవీందర్ రెడ్డి గారు, వీరు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. యోగానంద కుమార్ గారు, వెంకటయ్య గారు, ఒక్కళ్ళకే ఇవ్వండి 3, ఒక్కళ్ళే 3 పట్టుకోవాలి. వెంకటయ్య గారు, అశోక్ గారు, ప్రసాద్ గారు, సునందారెడ్డి గారు, శ్రీనివాసరావు గారు కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మేసాల రామకృష్ణ గారు, ఎవరు, శ్రీనివాసరావు, దేవదాసు గారు, రామరాజు గారు, ఉండు 5 రాసిన ఎవరో వాళ్ళకి మీకు పేర్లు తెలుసు కదా, చూసుకోండి. రామరాజు గారు, సాంబిరెడ్డి గారు, సాంబ శివారెడ్డి గారు, సాంబిరెడ్డి గారు ఎక్కడ, గోపీనాథ్ రెడ్డి, చదివితే వెళ్ళండి కదా, చదివితే వెళ్ళండి, రాయిపోతే కానీ రాంచుకోవచ్చు. మంజునాథ్ గారు, వెంగళ రెడ్డి గారు, కోటేశ్వరమ్మ గారు, వీర మహేశ్వరయ్య గారు, బి సురేందర్ రెడ్డి గారు, గొర్ల సత్యనారాయణ రెడ్డి గారు, అలాగే గోపాలరావు గారు, వెంకట రామారావు గారు, మల్లవరం, రాలేదా మీ ఇంట్లో ఇవన్నీనా పిలవాలకి ఇప్పుడు? ఓకే ఓకే ఓకే. రామకృష్ణ గారు చింతగానే వచ్చారా? శివకిషోర్ గారు ఏన్కోర్, మోత్కూరు బ్రహ్మచారి గారు, కాబోజు మహేంద్ర గారు, కోకా భిక్షం గారు, బొంగపట్ల ప్రభాకర్ గారు, కంచర్ల క్రాంతి కుమార్ రెడ్డి గారు, ప్లీజ్ రావాలి సార్. ఎండి వినాయక్ అలీ గారు, చేతరాశి వెంకన్న గారు, సీమల లింగస్వామి గారు రావాల్సిందిగా కోరుచున్నాం.
మేకా వెంకటరెడ్డి గారు, కంచి మల్లయ్య గారు, మైలారం వెంకన్న గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మురళి ఒకటి, బాలముద్రెడ్డి ఒకటి, రెండు. గోవర్ధన్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, పుల్లారెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు వచ్చిందా? జోలో పెట్టుకున్నానా? ఫోన్ జోలో పెట్టుకున్నాను. చాందు పాషా గారు, గోశాల నిర్వాహకులు, మాధవరావు గారు, ప్రకృతి వ్యవసాయ రైతు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు, నాగభూషణం గారు, జూలియన్ పాలిశెట్టి గారు, పరమేశ్ గారు, సురేష్ గుప్తా గారు, లింగస్వామి గారు, మహేందర్ గారు డయాస్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే క్రాంతి కుమార్ రెడ్డి గారు, బద్దం మహేందర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, వెంకన్న గారు, వెంకట్రావు గారు, వెర్రిస్వామి గారు, వెర్రిస్వామి గారిని కూడా డయాస్ మీద రావాల్సింది కోరుచున్నాం. బాపినీడి గారు, షేక్ శుభాని గారు, అర్షద్ విహారీ గారు, శబరీనాథ్ గారు, ప్రసాద్ గారు, కుర్మారెడ్డి గారు, భూపతిరాజు గారు, వీరభద్రరావు గారు, వెంకటేశ్వరరావు గారిని కూడా సన్మాన కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుచున్నాం. చిహెచ్ నాగభూషణం గారిని గారు రావాల్సిందిగా కోరుచున్నాం. ఆర్ నరసింహారెడ్డి గారు, నేలకొండపల్లి, ప్రభాకర్ రెడ్డి గారు, నంద్యాల, ఓట్ల వీరభద్రం గారు, జీవీఎస్ఆర్ ప్రసాద్ గారు, అశోక్ గారు, డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. జీవీఎస్ ప్రసాదా? వెంకట్రామ్ ప్రసాద్, నాగరాజు గారు చెప్పింది ఇస్తారు. జి వెంకటరామ్ ప్రసాద్ గారిని కూడా డయాస్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం.
మీరు ఇప్పుడు పిలిచిన వాళ్ళు అందరూ డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. శివారెడ్డి గారిని కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అప్పిరెడ్డి గారు మంజునాథ్ పిలిచాను. బాలమెద్ది గారిని కూడా వెళ్ళవలసిందిగా మా ముల్లపూడి ఉందా? ముల్లపూడి అందరితో ఉంటుంది. అలాగే గ్రామ భారతి సూర్యకళ గారిని కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. శశికుమార్ రెడ్డి గారు సత్యసాయి జిల్లా వారిని, భూపతి రామకృష్ణరావు గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. బేబీ పాలకొల్లు చదివిన వాళ్ళు మీకు చెప్పున్న రైతులు కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వేలాద్రి గోశాల చంద్రశేఖర్ గారిని కూడా డయాస్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. చాంద్ బాషా గారు, తర్వాత గోశాల వాళ్ళు గోవర్ధన్ రెడ్డి గారిని కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. గోవర్ధన్ రెడ్డి గారు వచ్చారా? గోవర్ధన్ రెడ్డి గారు గోవర్ధనగిరి గోశాల మనకి షీల్డ్ ప్రశంసా పత్రాలు దాత. గోవర్ధన్ రెడ్డి అన్న దాని ముందు లేట్ చేయబాకు సార్ భోజనాలు. గోవర్ధన్ రెడ్డి అన్న ఇప్పుడు మన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చిన అతిథులకు మన సన్మానం చేసుకోవాలి. అదే మీ ఇద్దరు మీ లాస్ట్ మీరు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు చేయడానికి చూడు చూడు అది ఏది ఏడీ గారు వాళ్ళు రెడీలో ఉన్నారా? వీరమాచినేని కిషోర్ గారు, కాశినేని శ్రీనివాసరావు గారు డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారిని వేసవిని రావాల్సిందిగా కోరుతున్నాం. రెడ్డి గారు బ్యాక్ టు రోడ్. సివిఆర్ హర్షత్ విహారీ గారు సన్మానం చేస్తుంటే మేము చూస్తూ తెలిసాను సార్. ఇప్పుడు ఇది పేరు రాసిన పేరు రాసి ఇలా అంతా అయిపోయింది. మన లిస్ట్ కరెక్ట్గా వచ్చింది పేరు మన చేతికి ఆ మిస్టేక్ కన్వాల్ చేయాలి. మీరందరూ వాళ్ళ చేపిద్దాం. ఎవరు ఏంటది చెప్పా కదా మైక్ ఇన్వైట్ చేసిన వాళ్ళు అందరూ రండి అని పేర్లు వచ్చినాయి. అంటే వెనక ముందు పేపర్ రండి. ఏడీ మేడం గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే హార్టికల్చర్ డిస్ట్రిక్ట్ హెచ్ఓ గారిని కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్క నిమిషం. తర్వాత కాకాని బ్రహ్మయ్య గారిని, సర్పంచ్ గారిని, ఎంపీటీసీ గారిని, జడ్పీటీసీ గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఎస్టీ చేయాలి మేడం. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన మిట్టె రఘురామ్ గారిని రైతుల తరఫున మనం సన్మానం చేస్తున్నాం. బ్రహ్మయ్య గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇంకా ప్రేమతో వచ్చినందుకే రైతుల తరఫున మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిట్టె రఘురామ్ గారికి. అలాగే ఇప్పుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత రైతు నేస్తం ఫౌండర్ వెంకటేశ్వరరావు గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోండి సార్. గారిని కూర్చోవాలి సార్. సన్మానం అంటే కూర్చొని చేయాలి, నిలబడి చేయకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సేంద్రీయ ఉత్పత్తుల ధృవీకరణ అథారిటీ చైర్మన్ ఛాయల దేవదత్తి గారిని కూడా మనం సన్మానించబోతున్నాం. ఇప్పుడు దేవదత్త గారిని మన చైర్మన్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. సన్మానం అంటే కూర్చొని ఓట్ల నాగమణి గారిని జడ్పీటీసీ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం.
సీతరామయ్య గారా? చింతల సీతరామయ్య గారిని సన్మానించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మూతలపాటి కృష్ణమూర్తి గారిని కూడా, చర్ల నాగేశ్వరరావు గారిని, కంచెకి కృష్ణమూర్తి గారిని కూడా డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వేరెడ్డి గోపాలకృష్ణమూర్తి గారిని కూడా డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఏడకు వచ్చిన వాళ్ళందరూ సాత్విక ఆహారం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. మీరు ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దు. కర్ల వెంకటనారాయణ గారు, కర్ల నాగేశ్వరరావు గారిని కూడా డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు రమేష్ లోపల అన్న చెప్పి చెప్పా ఓకే. అందరికీ భోజనం అరేంజ్ చేయడం జరిగింది. దేశవాళి ఇత్తనంతో ఇప్పుడు కాకాని బ్రహ్మం గారికి సన్మానం చేస్తున్నారు. మళ్ళీ బాలా కృష్ణారెడ్డి గారిని కూడా డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రైతులు మా కమిటీ వారు మిమ్మల్ని పిలిచి సన్మానం అని చెప్పి పిలవకపోతే కనుక మీరు దయచేసి మమ్మల్ని క్షమించి డయాస్ కాడికి రావాల్సిందిగా కోరుతున్నాం. పసుపులేటి శివకృష్ణ గారు కూడా డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవరున్నారు? మనవాళ్ళు గారు, చింతల సీతారామయ్య గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. భోజనం సార్ మీరు దోశ ఎత్తున్నాం లేదు మీరు మీరు భోజనం అదే బ్రహ్మంగా చెప్తాను సీతారావు గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. సీతారావు గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాం. చంద్రులు గారు భోజన విశేషం గురించి వివరించడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. చంద్రులు కుమార్ రెడ్డి గారు ఇప్పుడు అందరికీ భోజనం తయారు చేయడం జరిగింది. ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దు.
దేశవాళీ ఇత్తనం, దేశవాళీ కూరగాయలు, దేశవాళీ ఆవు నెయ్యితోనే తయారు చేయడం జరిగింది. బెల్లం కూడా ఎలాంటి కెమికల్ లేకుండా పండించిన బెల్లాన్ని మనం తీసుకురావడం జరిగింది. ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దని మనం చేస్తున్నాం. ఇది మన రైతుల కార్యక్రమం. ఇందులో ఏమైనా లోటుపాట్లు ఏమైనా జరిగినా కానీ మీరు క్షమించాల్సిందిగా కోరుతున్నాం. వచ్చారు మొత్తం బాబు చేశాను నేను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.